వెల్కమ్ టు 34th స్టేట్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఆర్చరీ గేమ్ ని చూడడానికి వచ్చిన అభిమానులందరికీ స్వాగతం. అవకాశం దొరికినంత ఈజీ కాదు ఆడడం అంటే. నీ అదృష్టం నువ్వు నా గ్రూప్లో లేవు. ఆల్ ది బెస్ట్. వీడేనా రాహుల్ అంటే? అవును తాతయ్య. ప్రతి దగ్గర ఇలాంటి వెధవ ఒకడు ఉంటాడు. ఇవేం పట్టించుకోకు, పద. ఈ టోర్నమెంట్ లో 16 టాప్ ఆర్చర్స్ 2 గ్రూపులుగా పార్టిసిపేట్ చేస్తారు. గ్రూప్ ఏ లో 2 టైమ్ స్టేట్ ఛాంపియన్ రాహుల్ తో సహా మరో 7 బెస్ట్ ఆర్చర్స్ ఉన్నారు. అలాగే గ్రూప్ బి లో టైటిల్ కైవసం చేసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్న ఆర్చర్స్ ఉన్నారు. వావ్! రాహుల్ స్టేట్ ఛాంపియన్ ఫైనల్స్ కి చేరుకున్నాడు. ఈ ఇయర్ కూడా టైటిల్ కొట్టి హ్యాట్రిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఇది రెడ్ కార్పెట్ పరిచినట్టే. న్యూ కమర్ పార్దు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలు, ఎవరా అమ్మాయి? అది అమ్మాయి తాతయ్య, ముసలిదే. ఇక్కడ ఫ్లోర్ లో అయి తుడుస్తూ ఉండే ఆయా. ఆవిడ కాదు, ఆ అమ్మాయి పింక్ డ్రెస్. ఆ అమ్మాయా? తాత, నువ్వు ఎప్పుడు చెప్తుండేడు కదా, నువ్వు తింటేనే కానీ బామ్మ తినేది కాదని. అలాగే ఈ అమ్మాయి కూడా పార్దు తినే వరకు తిందు. ఆడంటే అంత ఇష్టం. పేరు రితిక. ఈ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ స్పెషల్ అనే చెప్పాలి. ఒకే అకాడమీ, ఒకే ట్రైనర్ కింద ట్రైన్ అయిన 2 ఆర్చర్స్ ఫేస్ టు ఫేస్ చేయడం ఇదే మొదటిసారి. బాలు, నేను ఇప్పుడు వస్తాను. అలాగే.
పార్థు, నా వైపు చూడు. ఒక్కసారి నా వైపు చూడు. నేనున్నాను. ఆరో 9-10 పాయింట్స్ మధ్యలో తగిలింది. 10లో తగిలితేనే పార్థు మ్యాచ్ గెలిచినట్టు. చూద్దాం ఏమవుతుందో. ఏరో 10 లో తగిలింది. పార్థు ఈస్ ద విన్నర్. Astonishing! The new champion has arrived. ఎవరు ఊహించని విధంగా పార్థు స్టేట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. Congratulations to the new winner! మనం గెలిచాం తాత. థ్యాంక్ యూ రాజేష్. చెప్పాను కదా పార్థు, నీకు సంకల్పం అని. తప్పు చేసావు, నీతోనే రైట్ చేపిస్తా. పార్థు బాగా ఆడాడు కదా. Of course, it's nice. రితిక, ఇలా రా. హే, తాతయ్య పిలుస్తున్నారే. Hey, come on, go. నీ కళ్ళల్లో తెలుస్తుంది మా వాడంటే అంత ఇష్టమా. వాడితో నడిచి నడిచి నాకు ఆయాసం వస్తుంది. ఇక నుండి నువ్వే వాడితో నడవాలి. ఇంకా వాడి బాధ్యత నీది కూడా, సరేనా? తాత ఏముండవు, నిన్ను మ్యాచ్ గెలిచా కదా. కోచ్ చాలా హ్యాపీ. తెగ ఆకలేస్తుంది. నీకు చాలా చెప్పాలి. దా తింటూ మాట్లాడదాం. తాత 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 హాయ్ పార్థు. నిన్న కూడా తినలేదా నువ్వు? నువ్వు ఇలా తినకుండా ఉంటే తాతయ్య నా కల్లోకొచ్చి తిడుతున్నారు. నిజం పార్థు, నమ్మవా? ఆయన నా మనవణ్ణి చూసుకోవటానికి రితిక ఉందని ధైర్యంగా వెళ్ళిపోయారు. పార్థు, ఇటు చూడు పార్థు, ఒకసారి ఇటు చూడు. తాతయ్య ఇక్కడే నీ పక్కనే ఉన్నారనుకో, నువ్వు తినడం మానేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారా? ఖచ్చితంగా బాధపడతారు పార్థు, అవునా? సో ప్లీజ్ తిను పార్థు. సరే తాతయ్య, మీరు చెప్పమన్నది చెప్పేశాను. పార్థు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. మనల్ని ప్రేమించే వాళ్ళు చనిపోయినా మనల్ని చూసుకోవటానికి మన పక్కనే ఉంటారు పార్థు. ఇంతకంటే ఫిలాసఫీ నేను మాట్లాడలేను బాస్.
ఏమైంది పార్థు? ప్లీజ్. సారీ సార్. పార్థు 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 వాట్స్ రాంగ్ పార్థు? సారీ సార్. వీడికి నేను కనిపిస్తే ధైర్యం. ఇది నీరసం కాదండి, అక్యూట్ హార్ట్ ప్రాబ్లం. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆపరేషన్ చేస్తే బతుకుతారు, కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షల? యా. ఆపరేషన్ కాకుండా టాబ్లెట్స్తో అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటితో బతికే ఛాన్స్ 50% ఉన్నట్టేగా. కానీ సార్,